బేబీ దేవుణ్ణి ఏమైనా కోరుకోవాలని ఉంటే కోరుకో. దేవుడా వీడు ఉంటే నాతో ఉండాలి, లేకపోతే పైలోకంలో మీతో ఉండాలి. ఏమండి నేనేమంటానంటే కరెక్టే నువ్వు చెప్పిందే కరెక్ట్, కానీ నేను ఇంకా ఏం చెప్పలేదు కదా. ఎలాగో నువ్వు చెప్పాకైనా ఇదే చెప్పాలిగా. అది కాదండి. కరెక్టే నువ్వు చెప్పిందే కరెక్ట్. బేబీ లైఫ్లో అస్సలు దొంగతనాలు చేయొద్దు. దొంగతనం చేస్తే అస్సలు సంతోషంగా ఉండలేం. మరి నువ్వు నా మనసు దొంగతనం చేసావుగా, దానికేం చెప్తావు? అంటే నేను సంతోషంగా ఉన్నాను నువ్వు అనుకుంటున్నావా? నీకేం కావాలో చెప్పు. 5 కిలోల ఆనందం, 10 కిలోల ప్రశాంతత, కుదిరితే బస్తా నిద్ర. బేబీ నీకు నా కళ్ళల్లో ఏం కనిపిస్తుంది? నువ్వు నా దగ్గర తీసుకున్న 50,000 అప్పు కనబడుతుంది. మరి నా కళ్ళలో నీకేం కనిపిస్తుంది బేబీ? నాకు నీ కళ్ళల్లో ఈ ప్రపంచం అంతా కనిపిస్తుంది బేబీ. అవునా? ఒకసారి ఉప్పల్ నుంచి పంజాగుట్ట పోయే రూట్ లో ఎంత ట్రాఫిక్ ఉందో చూసి చెప్పవా? ఏమండి మన జీవితం కూడా ఈ ఫోను సిమ్ లాగే కదండి. మీరు ఫోను నేను సిమ్ము, ఫోనుతో సిమ్ కలుసుంటేనే కదండి ఫోన్ బాగా పనిచేస్తుంది. నిజమేనే నువ్వు చెప్పిందే కరెక్ట్, కానీ ఆ ఫోన్ కి డబుల్ సిమ్ ఉంటే బాగుంటదేమో కదా. Everything is temporary, but my husband is pregnant. Pregnant? Are permanent? Are permanent? ఏవండి లవర్ కి హస్బెండ్ కి తేడా ఏంటండి? వెరీ సింపులే. మాట్లాడకపోతే ఎక్కడ గొడవ పడతదేమోనని భయపడేవాడు లవర్, మాట్లాడితే ఎక్కడ గొడవ పెట్టుకుంటాదేమోనని భయపడేవాడు హస్బెండ్. దేవుడి దయ వల్ల మగవాళ్ళందరం అందంగా పుట్టాం కాబట్టి సరిపోయింది, లేదంటే ఇద్దరు బ్యూటీ పార్లర్కి వచ్చు తడిసి మోపుడు అయ్యేది. ఏవండి ఈరోజు టిఫిన్ ఏం చేయమంటారండి? ఏదో ఒకటి చేయవే. మీ ఇష్టం, మీకేం చేయమంటే అదే చేస్తాను. సరే దోశ చెయ్యి. నిన్నే తిన్నారు కదండి. సరే సాంబార్తో ఇడ్లీ చెయ్యి. అబ్బా ఇంట్లో పప్పు లేదండి, తీసుకురండి చేస్తాను. సరే పూరి అయినా చెయ్యవే. ఆయిల్ ఫుడ్ అండి అరగదు. సరే కనీసం బ్రెడ్ జామ్ ఉంటే మొహం మీద పడే. మీరేమైనా పేషెంటా అది తినడానికి? సరే లేవే, నీకు నచ్చింది చెయ్యవే. అదేటి కాదు, మీరు చెప్పండి, మీరు ఏది తింటే అదే చేస్తాను. ఎక్కడికి వెళ్తున్నావు? మా అమ్మగారింటికి. ఎందుకు? 2 రోజులు ఉండి వస్తా. అయితే నేను వెళ్తాను మా అమ్మగారింటికి. మరి పిల్లలు? నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? మా అమ్మగారింటికి. నేను ఎక్కడికి వెళ్తున్నాను? మీ అమ్మగారింటికి. వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? అంటే నాకు మాత్రం గవర్నమెంట్ జాబ్ రాని, ఒక్కొక్కరికి కొవ్వొత్తి వెలుగుల కాదు అగరబత్తి వెలుగుల చదివినా అని చెప్తా. ఇంత టాలెంటెడ్ ఉన్నా. నాది అదృష్టమా దురదృష్టమా అర్థమైతలేదు. అప్పుల బాధ ఎక్కువైందని కోటర్ల పురుగుల మందు కలుపుకొని తాగే లోపే నాకు అప్పిచ్చినోడొచ్చి అప్పు కట్టడానికి పైసలు లేవు గాని నీకు కోటర్ అవసరమా అని గుంజుకొని తాగిండు. ఏమండి ప్రేమ చాలా గుడ్డిది కదా. అవును, మరి పెళ్లి జిడ్డుది. ఎందుకు? ఎందుకంటే నేను ఎక్కడికి వెళ్ళినా గానీ ఫోన్ మీద ఫోన్ చేసి ఇంకెక్కడో నువ్వు ఇంటికి రావా. బేబీ మన లవ్ మ్యాటర్ మా ఇంట్లో తెలిసిపోయింది, నాకు భయంగా ఉంది బేబీ. నువ్వేం భయపడకు, మనం లేచిపోదాం, బయలుదేరి వచ్చాయి. పిల్లలు స్కూల్కి వెళ్ళారు, వాళ్ళు రాగానే నాతో తీసుకొచ్చేస్తాను. ఏంటి నేను ప్రేమించింది పిల్లను కాదా, పిల్లల తల్లినా? బాయ్ బాయ్, టాటా, గుడ్ బై, గయా. దేవదాస్ సార్, మీరెందుకు నాకు ఇవన్నీ చేస్తున్నారు? ఎందుకంటే నీకు రేపే కదా పింఛన్ వచ్చేది.
ఎక్స్క్యూస్ మీ, మీరేంటి పగలు కనిపిస్తున్నారు? వాట్? అంటే చందమామ రాత్రే కనిపిస్తుంది కదా. ఏమండి, నాకు న్యూ ఇయర్కి ఒక చీర కావాలి, భోగికి ఒక చీర కావాలి, సంక్రాంతికి ఒక చీర కావాలి, కొనుంకి ఒక చీర కావాలి, ముక్కొనుకి ఒక చీర కావాలి. సరే, ఇంట్లో ఆమదం ఉంది కదా, తెచ్చి ఒంటికి రాయమే. ఎందుకండి? ఎవరింటికైనా దొంగతనంకి వెళ్తా. ఏం కావాలి? డబ్బు కావాలి. ఎందుకు? మందుకు. మందుకు తప్ప ఇంకెందుకు అక్కర్లేదా? ఎందుకు ఇచ్చినా మందుకే వాడతాను. ఏంటి, నేను మంచిదన్నా మన ఎదురింటి ఆవిడ మంచిదా? నేను సమాధానాలు చెప్పలేని ప్రశ్నలు అడక్కే. అన్నం ఉడికిందో లేదో ఒక్క మెతుకు పట్టుకుని చెప్పొచ్చు అంటారు కదా, చెప్పండి. ఆవిడ అన్నం కాదే, రస్మలై. తింటే గాని చెప్పలేను. ఏమండి, వారం రోజులు ఊరెళ్ళి ఉందాం అనుకుంటానండి. వారం కాకపోతే 2 వారాలు 3 వారాలు ఉండిరా. మరి నేను అన్ని రోజులు ఉంటే మరి మీకు భోజనం అండి? భోజనం దేముందే, ముందు ప్రశాంతత ముఖ్యం. ఏంటి బుజ్జి అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? ఏదో టెన్షన్ పడుతున్నా. 14న ఫంక్షన్ ఉంది, 15న ఫంక్షన్ ఉంది, 16న ఫంక్షన్ ఉంది, 18న ఫంక్షన్ ఉంది, 19న ఫంక్షన్ ఉంది, 20న కూడా ఫంక్షన్ ఉందండి. అవునవును, వరుసన ఫంక్షన్స్ ఉన్నాయి. చదివింపుల గురించి ఖర్చుల గురించే టెన్షన్ పడుతున్నావా? అలాగే ఏం టెన్షన్ పట్టుకుని నేను అన్ని చూసుకుంటున్నా. నా టెన్షన్ అందుకు కాదండి, 17వ తేదీ ఏం పాపం చేసిందండి, ఫంక్షన్ లేదు. 17వ తారీఖు ఫంక్షన్ లేకపోతే హ్యాపీనే కదా, ఇంట్లోనే ఉంటాం. నేను టెన్షన్ పడుతున్నది, బాధపడుతున్నది ఈ 17వ తేదీ వంట చెయ్యాలని. మీ దుంపల్ మీరెక్కడ తయారయ్యారా బాబు? ఏమండి, మీకంటే నేనే ధైర్యవంతురాలు, మీకు తెలుసా? ఇంట్లో బొద్దంకే బయలుపెడతావు, నువ్వు నాకంటే ధైర్యవంతురాలువా? నేను మీ షర్ట్ వేసుకుని బయటకు వెళ్ళగలను, ప్యాంట్ వేసుకుని బయటకు వెళ్ళగలను, టీ షర్ట్ వేసుకుని బయటకు వెళ్ళగలను. మీరు నా చీర కట్టుకుని బయటకు వెళ్ళగలరా? పోనీ నైట్ వేసుకుని అయినా బయటకు వెళ్ళగలరా? మరి ఇప్పుడు చెప్పండి, ఎవరు ధైర్యవంతులు? చెప్పింది జాగ్రత్తగా విను. భార్య భర్తలు అన్నాక కష్ట సుఖాల్లో చెరుసగం తీసుకుంటే వాళ్ళ జీవితం సాఫీగా సాగిపోద్ది. అందుకే కదండి మొదటి సగం మీకు ఉంచేసి రెండో సగం నేను తీసుకున్నా. అంతేగా అంతేగా. ఏంటి బుజ్జి అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? ఏదో టెన్షన్ పడుతున్నా. 14న ఫంక్షన్ ఉంది, 15న ఫంక్షన్ ఉంది, 16న ఫంక్షన్ ఉంది, 18న ఫంక్షన్ ఉంది, 19న ఫంక్షన్ ఉంది, 20న కూడా ఫంక్షన్ ఉందండి. అవునవును, వరుసన ఫంక్షన్స్ ఉన్నాయి. చదివింపుల గురించి ఖర్చుల గురించే టెన్షన్ పడుతున్నావా? అలాగే ఏం టెన్షన్ పట్టుకుని నేను అన్ని చూసుకుంటున్నా. నా టెన్షన్ అందుకు కాదండి, 17వ తేదీ ఏం పాపం చేసిందండి, ఫంక్షన్ లేదు. 17వ తారీఖు ఫంక్షన్ లేకపోతే హ్యాపీనే కదా, ఇంట్లోనే ఉంటాం. నేను టెన్షన్ పడుతున్నది, బాధపడుతున్నది ఈ 17వ తేదీ వంట చెయ్యాలని. మీ దుంపల్ మీరెక్కడ తయారయ్యారా బాబు? ఈ 11 నెలల్లో సాధించలేను నేనే, ఈ ఒక్క నెలలో నేనేం సాధించగలను? అందుకని ఈ నెలను మెల్లగా ఎలాగోలా గడిపేసి జనవరి నుంచి జీవితంలో ఏం సాధించాలో ఆలోచిస్తా. అంతేగా అంతేగా.